రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ సంబంధించి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర సోనం వాంగ్చుక్ కావచ్చు, అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా పుట్టుకొచ్చిన సిజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ కావచ్చు, ఆ లీడర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని రోజుల నుంచి వారందరూ కూడా దీక్షలో ఉన్నారు. అయితే ఈ మధ్య అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయినాయి. పోలీసుల పైన అక్కడికి వచ్చిన చాలా మంది నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ కి నిరసన వ్యక్తం చేయడానికి వచ్చిన స్టూడెంట్స్ కావచ్చు, మిగతా వ్యక్తులు కావచ్చు, వాళ్ళందరూ కూడా పోలీసుల మీద దాడి చేయటం, అలాగే పోలీసులు కూడా వారిపైన దాడి చేసేందుకు ప్రయత్నించడం, కంట్రోల్ చేయటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. నేపథ్యంలోనే ఢిల్లీ పోలీసులు పాకిస్తాన్కి సంబంధించిన ఒక కుట్రని భగ్నం చేశారంటూ కూడా ఒక వార్త వెలుగులోకి వచ్చింది. ఎస్, ఇప్పుడు అక్కడ ఏదైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో అందులో కొంతమంది పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తులు ఆ పాకిస్తాన్కి ఏవైతే ఉంటాయో సోషల్ మీడియాస్, సో వాటన్ని కూడా యూజ్ చేసి ఇక్కడ జరిగిన సిచ్యువేషన్స్ అన్ని కూడా తప్పుగా చూపించి ఆ స్టూడెంట్స్ అందరినీ కూడా రాంగ్ వేలో డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నిజానికి అక్కడ జరిగినవి కాకుండా వేరేవి అక్కడ పెట్టి పోలీసుల మధ్య స్టూడెంట్స్ మధ్య జరిగిన ఎక్కడో ఇంతకుముందు జరిగిన ఘర్షణల్ని తీసుకొచ్చి ఇక్కడే ఢిల్లీలో జరిగినట్టుగా చూపించేందుకు ప్రయత్నిస్తున్న 480 పాకిస్తాన్కి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండ్లర్స్ ని గుర్తించారంటూ కూడా పోలీసులు అయితే చెప్పడం అయితే జరిగింది. సో భారతదేశానికి సంబంధించి ముఖ్యంగా శాంతి భద్రతలకు భంగం కలిగించడానికి పాకిస్తాన్ ఎప్పటి నుంచో కూడా ప్రయత్నాలు చేస్తా ఉంది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత పాకిస్తాన్ భారత్ పైన కక్ష తీర్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసింది. కానీ మన యాంటీ టెర్రరిజం స్క్వాడ్, మన ఎన్ఐఏ, మన నిఘా వ్యవస్థ వాటన్నిటిని కూడా భగ్నం చేసింది. సో తాజాగా ఈ ఢిల్లీలో ఏదైతే నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ కి సంబంధించి చాలా మంది స్టూడెంట్స్ రోడ్లపైకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో దాన్ని యూజ్ చేసుకుని వారు అంటే మొత్తం దేశవ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ని క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. 480 సోషల్ మీడియా హ్యాండ్లర్స్, ఆ సోషల్ మీడియా అకౌంట్స్, ఇవన్నీ కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. వారు చేసే పని ఏంటంటే, సో ఢిల్లీలో ఉద్రిక్త వాతావరణం ఉంది. ఇటు స్టూడెంట్స్ ఇలాగే పోలీసులు వారిని కంట్రోల్ చేయడానికి ఇవంతా కూడా జరుగుతూ ఉన్నాయి. సిచ్యువేషన్స్ అన్ని తెలుసు. కానీ అంటే ఒక స్టూడెంట్ ని పట్టుకుని పోలీసులు కావాలని చెప్పి చిత్రహింసలకి గురి చేస్తున్నట్టు, వారిని కొడుతున్నట్టు, సో ఇలాంటి ఏ ద్వారా యూజ్ చేసి కొన్ని వీడియోస్ అన్నింటినీ కూడా వారు పోస్ట్ చేస్తున్నారు. సో అంటే ఆ హ్యాండ్లర్స్ అందరూ కూడా పాకిస్తాన్ కి సంబంధించిన వ్యక్తులే. కానీ అవి మన ఇండియాలో ఉన్న అకౌంట్స్. మనం ఏమనుకుంటాం అంటే ఇవి మన వాళ్ళే పెట్టారు, మన వాళ్ళపైన దాడి చేస్తున్నారని చెప్పి పోలీసుల వారి పైన మనం వేరే రకంగా ఆలోచింప చేస్తాం. సో ఒక రకంగా చెప్పాలంటే ఎవరైనా గ్రూపులుగా డివైడ్ అయిపోయి ఆ పోలీస్ పైన అటాక్ చేస్తే సో ఆ స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తు ఖచ్చితంగా చాలా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనలను ఆసరాగా చేసుకుని దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు పాకిస్తాన్ కేంద్రంగా జరుగుతున్న ఒక పెద్ద కుట్రను ఢిల్లీ పోలీసులు బహిర్గతం చేశారు. ప్రజలను ముఖ్యంగా విద్యార్థులను రెచ్చగొట్టేందుకు పాకిస్తాన్ ఆధారిత సోషల్ మీడియా హ్యాండిల్స్ తీవ్రంగా శ్రమిస్తున్నాయని ఢిల్లీ పోలీసులు అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పటివరకు 480కి పైగా సోషల్ మీడియా అకౌంట్స్ అయితే గుర్తించినట్టుగా కూడా పోలీసులు గురువారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పోలీసులు ఉన్నతాధికారి సోషల్ మీడియా వేదిక ద్వారా ఒక కీలక ప్రకటన చేశారు. వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో వదంతులు, మార్ఫింగ్ చేసిన వీడియోలు, నకిలీ పోస్టులను ప్రచారం చేస్తున్న 480కి పైగా పాక్ ఖాతాలను గుర్తించామని, ఆపరేషన్ సింధూర్ ప్రారంభం నుండి ఈ ఖాతాలే చురుకుగా వ్యవహరిస్తున్నాయంటూ కూడా చెప్పారు. సో ఈ సమాచారాన్ని వెంటనే అందరికీ షేర్ చేయాలన్నారు. అలాగే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్టు కూడా దీని గురించి చెప్పే ప్రయత్నం చేశారు.
వెంటనే చర్యలు చేపట్టి ఆ ఖాతాను బ్లాక్ చేస్తున్నామంటూ కూడా ఆయన వెల్లడించారు. సో అలాగే విద్యార్థులకి పోలీసులు కూడా కొన్ని కీలక విజ్ఞప్తులు అయితే చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా అవేంటంటే ధృవీకరించని తప్పుదోవ పట్టించే కంటెంట్ ను ఆన్లైన్ లో ప్రచారం చేయడం ద్వారా విద్యార్థుల యొక్క భావోద్వేగాలను రెచ్చగొట్టడమే ఈ పాకిస్తాన్ ఖాతాల ప్రధాన లక్ష్యమని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. అలాగే నకిలీ పోస్టులు, ఎడిట్ చేసిన వీడియోలు, తర్వాత నకిలీ హ్యాండిల్స్ నుంచి వచ్చే సమాచారాన్ని చూసి విద్యార్థులు రెచ్చగొట్టబడవద్దని పోలీసులు కోరారు. తర్వాత సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ ను ఫార్వర్డ్ చేసా లేదంటే షేర్ చేసే ముందు ఒకసారి ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి అనేది కూడా వారు చెప్తా ఉన్నారు. సంఘ విద్రోహ శక్తుల చేతిలో కీలు బొమ్మలుగా మారవద్దని ఢిల్లీ పోలీసులు అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్ కి అయితే తెలియజేయడం అయితే జరిగింది. సో యాంటీ నేషనల్స్ అందరూ కూడా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న ఆ నిరసనలో చాలా మంది కూడా బయటపడ్డారు. ఆల్రెడీ పోలీసులు వారిని గుర్తించారు. ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. అక్కడ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తుంది ఎగ్జామ్ పేపర్ లీక్ కి సంబంధించి. కానీ ఇక్కడ యాంటీ నేషనల్ అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం పైన సో చాలా మంది విరుచుకుపడే విధంగా ప్రవర్తిస్తున్నారు. సో ఇదంతా కూడా దేశ శాంతి భద్రతలకు ఖచ్చితంగా ముప్పు వచ్చే అవకాశం ఉంటుంది. సో చూద్దాం. ఆల్రెడీ మోదీ గారు దీనిపైన స్పందించారు. ఖచ్చితంగా దీనిపైన ఒక కీలక భేటీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామంటూ కూడా చెప్పారు. సో త్వరలోనే దీని గురించి ఒక మంచి విషయాన్ని స్టూడెంట్స్ కి తెలియజేస్తారని చెప్పి మనం అందరం కూడా అనుకుందాం. కానీ దీన్ని అసరాగా చేసుకుని చాలా మంది కూడా స్టూడెంట్స్ ని తప్పుదావ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కేర్ఫుల్.